ఇవ్వండి గ్లాస్ రైస్ తీసుకుందాము. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, బిర్యానీ రైస్ అంటారు. ఇవ్వండి నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనము నానబెట్టుకుందాము. ఇవ్వండి ఇలా శుభ్రం కడుక్కొని మళ్ళీ మనము వేరే వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను కడుగుతున్నాను రైసు. హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను బంగాళదుంప బఠానీతో పులావ్ చేస్తున్నానండి. కళాయి పెట్టుకున్నాను, నెయ్యి వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసానండి. ఇవ్వండి ఒక స్పూన్ నెయ్యి వేసాను కదా, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసానండి. ఇవ్వండి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, మసాలా దినుసులు వేస్తున్నానండి. చెక్క, లవంగా, ఇలాచి, జాపత్రి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసానండి నేను మసాలాలు. కొంచెం వేపుకుందాం. అవి వేగాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి, అది కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం సాజీరా కూడా వేస్తున్నానండి. ఇవ్వండి ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇవ్వండి కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. కొంచెం బఠానీ కూడా వేస్తున్నానండి. కాయలు బఠానీ, ఇది మామూలుగా నానబెట్టిన బఠానీ కాదండి. ఇది వేసాం కదా, కొంచెం ఇలా కలుపుకుందాం. ఇవ్వండి పొటాటా కూడా వేసేస్తున్నాను. బంగాళదుంప ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి, కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అలా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ బంగాళదుంపలో మాత్రం అలా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్నాం కదండి, 2 నిమిషాలు మనం ఇది మూత పెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, తర్వాత మళ్ళీ మనం రైస్ వేసుకుందాం. ఈ బంగాళదుంప ముక్కలు ఉప్పు వేయకపోతే ఎర్రగా అయిపోతాయి కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసానండి. ఇవ్వండి ఉప్పు వేసాం కదా, కొంచెం కలుపుకుందాం కదా, ఒక 5 నిమిషాలు మనం ఇది మూత పెట్టుకుందాం. ఇంకా చూడండి వేగింది కదా, బంగాళదుంప కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనము ఇంకోండి మిల్ మేకర్లు కూడా నానబెట్టాను వేడి నీళ్ళలో, ఇవి కూడా వేస్తున్నాను. ఇవి వేసాం కదా, కొంచెం 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాం. 1 నిమిషం కలుపుకుంటే సరిపోద్దండి. ఇవ్వండి 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ముందు ఎందుకు వేయలేదంటే ముక్కలు ఏగనివ్వదండి, అడిగడేస్తుందని వేయలేదు. ఇప్పుడు వేసాను. వేసిన తర్వాత మనము ఇలా కలుపుకుందాం. ఇవ్వండి కలిపాం కదా, 1 టమాటా కూడా కట్ చేసి పెట్టాను, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకుందాం. మొత్తం కలిసింది కదండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనం 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. 1 నిమిషం మూత పెడితే చాలండి. ఇంకోండి 1 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. కారం కూడా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇంకా 2 నిమిషాల నుంచి వాటర్ పోసేసుకోవడమేనండి. ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా కారం అదిని. ఇంకోండి ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులో రైస్ వేసేస్తున్నాను. మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ రైసు నేను వేసేస్తున్నాను. రైస్ వేసాం కదండి, కలుపుకుందాం మొత్తం. ఇంకోండి మొత్తం కలిసిపోయింది చూడండి. ఇంక ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుందాం. మనము గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, గ్లాస్ రైస్కి వాటర్ వేస్తున్నాను. గ్లాస్ వేసాను. ఇంకోండి 1/2 గ్లాస్ కూడా వేస్తున్నాను. గ్లాసున్నర వేసానండి నీళ్ళు. వేసాం కదా, ఇది మొత్తం ఇలా కలుపుకుందాం. కొంచెం పాలు కూడా వేస్తున్నానండి, ఓ 3 స్పూన్లు ఉంటాయి పాలు వేసాను. ఈ పాలు వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఇలా వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. వేసేసాం కదండి, ఇది మనము ఇప్పుడు కొంచెం రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకుందాం. ఇంకోండి కొంచెం రుచికి సరిపడిన, ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను, సరిపోద్ది. వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు ఆయిల్లోనే ఉంచాలండి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇంకండి ఉడికిపోయింది ఇది, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ పొటాటా పులావ్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. కానీ నేను మసాలాలు అయితే ఏం వేయలేదండి, మామూలు మసాలా చెక్కలే వేసాను, పొడి మసాలా ఏం వేయలేదు. కొంచెం మసాలా కావాల్సిన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి. నాకు కొంచెం మసాలా తక్కువ కావాలని
నేను మామూలు దినుసులే వేసాను, ఇంకేం వేయలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ ఒకసారి ట్రై చేయండి.